అయితే దాంతోపాటు వీళ్ళు ఏం వాదించారు అండ్ హరీష్ అండ్ కేసీఆర్కి సంబంధించిన లాయర్లు అసెంబ్లీలో చర్చతో నష్టం వస్తుందట. నష్టమేంది ఒరి అమ్మ? అసెంబ్లీలో చర్చతో నష్టం ఎట్లా జరుగుతుంది? మీరు ఒక తప్పు చేశారని ఇక్కడున్న పాలకులు భావించారు, ఇప్పుడు వచ్చిన పాలకులు భావించారు, ప్రజలు కూడా భావించి మిమ్మల్ని ఓడగొట్టారు. ఒక చర్చ ఉన్నది, అది ఎట్లా తేలాలా? ఒక రిపోర్ట్ ద్వారా, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా, ఒక న్యాయ కోవిధుల ద్వారా తెలవాలా. ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ రిపోర్ట్ని అసెంబ్లీలో పెడదాం అనుకుంటున్నారు. అసెంబ్లీ అంటే ఏంది? పబ్లిక్ డొమైనే కదా, ప్రజలే కదా. సో అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మీరు కూడా అసెంబ్లీ చర్చలో పాల్గొని మీరు రాసింది తప్పు అని మీరు వాదించే హక్కు మీకున్నది, మీకు ఆ స్వేచ్ఛ మీకున్నది. మరి అసెంబ్లీలో పెట్టడమే తప్పు అని ఎందుకు అంటున్నారు? అసెంబ్లీలో పెడితే మీకు ఎందుకు నష్టం అవుతుంది? మీరు తప్పు చేశారు కాబట్టి మీకు నష్టం అవుతుంది. అసలు ఇది చర్చ కానీ ఏదైతుందైంది, మనమే తప్పు చేయలేదు అనే ధైర్యం, అనే ధీమా మీరు వ్యక్తం చేసినప్పుడు ప్రజల్లో ఇంకా అమ్మ ఏం చేయనట్టుందేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు యాక్టింగ్ చేసినా సరే. కానీ అసలు మీరు అసెంబ్లీలోనే చర్చ వద్దంటే ఎట్లా? అంటే అసెంబ్లీకి నువ్వు ఎట్లాగో రావు కాబట్టి అసెంబ్లీలో చర్చ అనవసరం.